హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ద క్యామెల్ అండ్ ద ట్రేడర్ అనే లెసన్ని చూద్దామండి. ఒక స్టోరీ, ఓకేనా అండి? సో ఏ కైండ్ ట్రేడర్ లీవ్స్ ఇన్ ఏ డెసర్ట్. కైండ్ ట్రేడర్, ట్రేడర్ అంటే ఎవరండి? ట్రేడర్ అంటే ఎవరైతే అమ్మడము కొనడం చేస్తాడో ఒక బిజినెస్ మ్యాన్ అండి ట్రేడర్ అంటే. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు, ఎక్కడ లివ్ చేస్తున్నాడు? ఒక డెసర్ట్లో. డెసర్ట్ అంటే ఏంటి చెప్పండి? డెసర్ట్ అంటే ఒక డ్రై ప్లేస్, ఇసుక. చూస్తూనే ఉన్నారు ఇక్కడ, చూడండి ఇదంతా ఇసుక ఉంది కదా. సో డెసర్ట్ అంటే అదొక డ్రై ప్లేస్, ఓకేనా అండి? ఇసుక ఉంటుంది ఎక్కువ. అంటే అది డెసర్ట్ ఎలా అంటే ఎండలో చాలా, మధ్యాహ్నం చాలా ఎండ ఉంటుంది, నైట్లో అంత ఎక్కువగా చలి కూడా ఉంటుందండి డెసర్ట్ ప్లేస్లో. సో ద ట్రేడర్ బైస్ అండ్ సెల్స్ మెనీ థింగ్స్. సో ట్రేడర్ పనే అది కదా అండి, బిజినెస్ మ్యాన్. కొంటాడు అమ్ముతాడు, కొంటాడు అమ్ముతాడు. సో హీ హ్యాస్ ఎ క్యామల్ విచ్ క్యారీస్ హిస్ థింగ్స్. ఆయన దగ్గర ఏముంది? ఒక క్యామల్ ఉందండి. చూస్తున్నారు కదా, కనబడుతుంది, ఒంటే. సో ఆ థింగ్స్ అన్నీ ఇక్కడ క్యారీ చేస్తుంది క్యామల్. సో ఇంకా చూద్దాము. వన్ నైట్ ఇట్ ఈస్ కోల్డ్ ఇన్ ద డెసర్ట్. అయితే ఏంటి, ఒక నైట్ చాలా కోల్డ్ ఉందండి డెసర్ట్లో. అంటే మొత్తం నైట్లో చీకట్లో చాలా చల్లగా ఉంది, చలిగా. ద ట్రేడర్ ఈజ్ సిట్టింగ్ ఇన్ హిస్ టెంట్. ట్రేడర్కి మాత్రం ఒక టెంట్ ఉంటుంది కదంటే, క్యారీ చేస్తాడు. ఆ టెంట్లో కూర్చొని ఉన్నాడు. ఇట్ ఫీల్స్ వార్మ్ హియర్. టెంట్ లోపల ఎలా ఉంది అంటే కొంచెం వెచ్చగా ఉందండి. బయట అంతా చలిగా ఉంది, టెంట్లో మాత్రం లోపల వెచ్చగా ఉంది. సో మాస్టర్, మే ఐ పుట్ మై హెడ్ ఇన్సైడ్ యువర్ టెంట్, ఇట్ ఈస్ కోల్డ్ అవుట్ సైడ్. క్యామల్ కదా అండి అడుగుతుంది, ఏమని అడుగుతుంది? అయ్యా మాస్టర్, నేను నా తలని మీ టెంట్లో పెట్టుకోవచ్చా? బయట చాలా చలిగా ఉంది అంటే అప్పుడు ట్రేడర్ ఏం చెప్తున్నాడు? ఎస్ సర్టెన్లీ, అవును నువ్వు పెట్టుకోవచ్చు నీ తలని అని చెప్తున్నాడు. సో నెక్స్ట్, ఆఫ్టర్ సమ్ టైమ్, కొంచెం సమయం తర్వాత, ఓ మాస్టర్, ఐఎమ్ ఫ్రీజింగ్ అవుట్ హియర్, ప్లీజ్ లెట్ మీ పుట్ మై షోల్డర్స్ ఇన్. మాస్టర్, అయ్యా నేను ఇక్కడ బయట ఫ్రీజ్ అవుతున్నాను, నేనంటే గడ్డగడుతున్నాను మంచులాగా, మొత్తం చల్లగా అవుతుంది, నా షోల్డర్స్ కూడా పెట్టుకొనియండి అని అడుగుతుంది. మళ్ళీ ఏం పెట్టుకొనియమంటుంది? షోల్డర్స్. సో నెక్స్ట్, ఆఫ్టర్ సమ్ మోర్ టైం, మళ్ళీ కొంచెం సమయం తర్వాత మళ్ళీ ఏమంటుంది? మాస్టర్ మాస్టర్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ కోల్డ్, ప్లీజ్ లెట్ మీ పుట్ హాఫ్ మై బాడీ ఇన్. సో మళ్ళీ పిలుస్తుంది, అయ్యా అయ్యా నేను చాలా చలి పెడుతుంది, నాకు చల్లగా అనిపిస్తుంది, నేను నా హాఫ్ బాడీని మొత్తం పెట్టేస్తాను లోపల అని చెప్తుంది. అయితే దానికి మాస్టర్ ఏమంటున్నాడు? వెల్, ఒప్పుకున్నాడు, సరే పెట్టే అని చెప్తున్నాడు. వెల్ యూ మే, ఐ విల్ మేక్ రూమ్ ఫర్ యూ. సో సరే, నేను ఇటు ఇంకా వెనకాలకు జరిగి నీకోసం ఒక రూము కూడా ఇస్తాను అని చెప్తున్నాడు. అయితే అది అన్నట్టుగానే మొత్తము పెట్టేసుకుంది దాని హాఫ్ ఆఫ్ ద పార్ట్. ప్లీజ్ మాస్టర్ ప్లీజ్ అంటుంది. మళ్ళీ ఏంటి, మళ్ళీ పెట్టేసుకున్న తర్వాత ఆఫ్టర్ అన్ అవర్, మాస్టర్ లెట్ మీ కమ్ ఇన్సైడ్ ద టెంట్, ఐ కెనాట్ బేర్ ద కోల్డ్. మళ్ళీ ఏమంటుంది? ఈసారి మొత్తం నేను లోపలికి వచ్చేస్తాను, నేను కోల్డ్ని, చలిని తట్టుకోలేను అని చెప్తుంది మళ్ళీ. అప్పుడు మాస్టర్ ఏమంటున్నాడు? ఓ వెల్ యూ క్యాన్, సరే వచ్చేసేయి లోపలికి అని చెప్తున్నాడు. కానీ అట్ ద సేమ్ టైమ్, బట్ వేర్ విల్ ఐ గో? అప్పుడు మాస్టర్ ఏమడుగుతున్నాడు? కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నాడు. ద క్యామెల్ పుషెస్ హిస్ మాస్టర్ అవుట్ సైడ్. చూస్తే ఇక్కడ ఫోటోలో చూడండి, క్యామెల్ ఏమో లోపల అతని బెడ్ ప్లేస్లో పడుకుంది, పాపం వాళ్ళ మాస్టర్ని బయట గంటేసింది. సో క్యామెల్ ఏం చేసింది? మాస్టర్ని మొత్తం బయట దొబ్బి పడేసింది. ఎలా ఉందండి స్టోరీ? సో ఇప్పుడు మనము దీని గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుదాం. ట్రేడర్ కైండా అండి? అవునండి, పాపం చాలా కైండ్. దట్ నైట్ ఇట్ వాజ్ వార్మ్ ఇన్ ద డెసర్ట్. ఆ రోజు నైట్లో వామ్గా ఉందా? లేదండి, బయట చాలా చల్లగా ఉంది. ద క్యామల్ ఫీల్స్ కోల్డ్. క్యామల్ కోల్డ్ ఫీల్ అవుతుందా? అవును. ఫస్ట్ ద క్యామల్ పుట్స్ ఇట్స్ నెక్ ఇన్ టు ది టెంట్. సో క్యామల్ ఏం చేసింది? ఫస్ట్ నెక్ పెట్టిందా టెంట్లో? చూడండి, మీకే అర్థం అవ్వాలి క్వశ్చన్. హెడ్ పెట్టిందండి ఫస్ట్. ఐ పుట్ మై హెడ్ ఇన్సైడ్. ఫస్ట్ నెక్ కాదు, హెడ్ పెట్టింది, ఓకేనా? సో నెక్స్ట్,
ఫైనల్లీ ద క్యామెల్ పుట్స్ హాఫ్ ఇట్స్ బాడీ ఇన్. ఫైనల్గా ఏం చేసింది, ఆమె మొత్తం క్యామెల్ మొత్తం ఇట్లా లోపలికి వచ్చింది, హాఫ్ ఒక్కటే కాదు, ఫైనల్లీ మొత్తం లోపలికి వచ్చేసి మాస్టర్ని బయటపడేసింది. ఓకేనా. హౌ డస్ ద ట్రేడర్ ఫీల్ వెన్ ద క్యామెల్ మేడ్ ఏ రిక్వెస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేసినప్పుడు ట్రేడర్ ఎలా ఫీల్ అయిండు, ఓకే విల్లింగ్ టు హెల్ప్ అంటే లోపలికి రానిచ్చి కొంచెం చేశాడు కదా, హెల్ప్ చేద్దామని అనుకున్నాడు. వాట్ డస్ ద క్యామెల్ డూ స్లోలీ, మెల్లిమెల్లిగా క్యామెల్ ఏం చేసింది, ఒక్కొక్క స్టెప్ మొత్తం స్టెప్ బై స్టెప్ టెంట్లో ఎంటర్ అయింది. సో ఎంటర్ ద టెంట్ స్టెప్ బై స్టెప్. వాట్ డస్ ద క్యామెల్ డూ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీలో క్యామెల్ ఏం చేసిందండి, ఇట్ పుషెస్ ఇట్స్ మాస్టర్ అవుట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్యామెల్ వాళ్ళ మాస్టర్ని బయట పుష్ చేసి అదొక్కతే లోపల పడుకుంది. ఓకేనా అండి. సో వై డస్ ద క్యామెల్ పుట్ ఇట్స్ హెడ్ ఇన్సైడ్ ద టెంట్, ఎందుకు పెట్టింది లోపల క్యామెల్ హెడ్, చల్లగా ఉంది కాబట్టి బయట. వాట్ డస్ ద క్యామెల్ పుట్ ఇన్సైడ్ ద టెంట్ నెక్స్ట్. సో హెడ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం పెట్టిందండి క్యామెల్, ఇక్కడ మనం చూస్తే హెడ్ పెట్టింది, ఫస్ట్ హెడ్, ఆ తర్వాత చూస్తే షోల్డర్స్ పెట్టింది, నెక్స్ట్ సెకండ్ ఏం పెట్టింది, షోల్డర్స్ నెక్స్ట్ అంటున్నాడు. సో హెడ్ తర్వాత నెక్స్ట్ షోల్డర్స్ పెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఇట్ బికమ్స్ కోల్డర్ వాట్ డస్ ద క్యామెల్ వాంట్ టు పుట్ ఇన్సైడ్ ద టెంట్. సో కోల్డర్ అంటే చలి ఎక్కువైనప్పుడు అప్పుడు అది ఏం పెడదాం అనుకుంది, సో హాఫ్ ఆఫ్ ఇట్స్ బాడీ పెడదాం అనుకుంది. కానీ లాస్ట్కి ఏం చేసింది, మొత్తం ఆమెనే వచ్చేసి క్యామెల్ మొత్తం ఇట్లా బెడ్లో పడుకొని లాస్ట్కి వాళ్ళ మాస్టర్నే బయటికి గెంటేసింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇలాంటి వీడియోస్ చిన్నపిల్లలవి, మెయిన్గా ఈ స్టోరీ బుక్స్. ఓకేనా, పిల్లలైతే ఎక్కువ ఫోన్ చూడడానికి ఇష్టపడతారు, బుక్కులు చదవరు కదా, అట్లీస్ట్ ఈ ఫోన్ చూస్తూ స్టోరీస్ నేర్చుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ.